టువర్డ్స్ అ డిసైపుల్ మేకింగ్ చర్చ్ అనే బుక్ని మనము ప్రతి వారం చూస్తున్నాం అబ్బాయి. మొదటి 3 భాగాలు ఉంటాయి, 1.0, 2.0, 3.0 అని చెప్పి. లాస్ట్కి 1.0 ఫిలాసఫీలో ఉన్న పాయింట్స్ అన్ని పూర్తి చేసుకుంటే ఇక 2.0 అవర్ ప్రాసెస్. ఓకే, అవర్ ప్రాసెసెస్ అనేది ఈ రోజు నుంచి మనము మొదలు పెట్టుకుంటున్నాం అబ్బాయి, 2వ భాగం అన్నట్టు. అందులో పార్ట్ 10 కనెక్ట్ క్రైస్ట్ చర్చ్. కనెక్ట్ చేయాలి మనము క్రైస్ట్ తోటి, చర్చ్ తోటి, కాజ్ తోటి అనే విషయాన్ని మనం చూసుకుంటున్నాం అబ్బాయి ఈరోజు. ఆల్ రైట్ పీపుల్, వెల్కమ్ టు 2.0 అవర్ ప్రాసెసెస్. The goal of the discipleship process is that we will love God passionately and love people practically. ఇది గుర్తుపెట్టుకోండి అబ్బాయి. ఓకే, మన డిసైపుల్షిప్ యొక్క గురి ఏందనంటే అదొక ప్రాసెస్, అది ఓకే, ఒక జర్నీ. అది అందులో దేవుణ్ణి ప్యాషనెట్గా ప్రేమిస్తాం మనము, ప్రజల్ని ప్రాక్టికల్గా ప్రేమిస్తాం అన్నట్టు. ఏదో మాటల్లో కాదు, అది ప్రాక్టికల్గా మనం ప్రేమిస్తాం, మనం చూసుకుంటూ వెళ్దాం మనం. సో కనుక 2.1లో కనెక్ట్ క్రైస్ట్, చర్చ్ అండ్ కాస్కి కనెక్ట్ చేయాలి. ఇవి పాయింట్ వైజ్గా మనం చూసుకుందాం అబ్బాయి. ఆల్ రైట్ పీపుల్, కనెక్ట్ గురించి మనం చూద్దాం. కనెక్ట్, ఫస్ట్ వాళ్ళని మనము కనెక్ట్ చేయాలి వాళ్ళని. ఓకే, ఫస్ట్ వర్డ్ కనెక్ట్ చేయాలి. వాట్ ఈస్ కనెక్ట్ అస్ ఆల్ అబౌట్ అసలు యాక్చువల్లీ? ఆల్ కర్క్ క్రిస్టెన్సన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఆయన కార్పెంటర్, ఆయన డెన్మార్క్లో. ఆయనకి 2 పిల్లలు. ఆ కార్పెంటరీని ఇండస్ట్రీని ఆయన బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒకసారి ఆ 2 పిల్లల ఒకళ్ళు ఓవెన్లో ఏదో వేడి చేసుకుందామా అని చూస్తే అది బర్న్ అయిపోయి కాలిపోయి తన ఫ్యాక్టరీ అంతా కూడా కాలిపోతుందంటే అసలు చాలా నష్టపోతాడు ఆయన, చాలా బాధపడతాడు ఆయన. పట్టు వదలకుండా తను ఏం చేస్తాడనంటే ఇంకా ముందుకెళ్దామనేసరికి చాలా గొప్ప నిరుత్సాహం వస్తుంది తన జీవితంలో. ఎందుకంటే తన భార్య చనిపోవడము, 41వ వయసులో 4 పిల్లల్ని పెంచడము తనకు గగనం అయిపోయింది ఆ టైంలో అసలు యాక్చువల్లీ. కనుక తను మళ్ళీ బిజినెస్ని మొదలు పెడతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే వుడెన్ టాయ్స్ని, వుడెన్ డక్ని తయారు చేస్తాడు ఆయన. అర్థమవుతుందా? అది మార్కెట్లో తీసుకెళ్దామని చెప్పి ప్రయత్నం చేస్తాడు ఆయన. సో కనుక మళ్ళీ 1942లో ఇంకొక ఫైర్ ద్వారా ఉన్నదంతా కూడా నష్టపోతుంది అబ్బాయి. అప్పుడు ఆ రోజుల్లో వుడ్ పెద్ద సప్లై లేకుండేనండి. తనకేమో వుడ్, కార్పెంటర్ కదా, కానీ కార్పెంటర్ కాబట్టి వుడ్తో పని, వుడ్ పెద్ద సప్లై లేకుండే ఆ టైంలో. సో కనుక తను ఏం చేస్తాడనంటే అట్లే ముందుకెళ్ళి ఇంకేదైనా ప్రయత్నం చేస్తాము అని చెప్పిన ప్రయాణంలో చాలా బలంగా ఉండేవాడండి నేను. ఎక్కడ కూడా ఓటమి ఒప్పుకోలేదు, వెనక్కి తిరగలేదు. ఎందుకనంటే బికాస్ క్రైసిస్ ఆఫ్టర్ క్రైసిస్, ఒక ఓటమి తర్వాత ఒక ఓటమి, ఒక వైఫల్యం తర్వాత ఇంకో వైఫల్యం వస్తున్నా కొలది నిలబట్టగల కారణం ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ కెప్ట్ హిమ్ గోయింగ్, హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు తనకన్న విశ్వాసము. అంత మాత్రమే కాదు, స్ట్రాంగ్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ ఆయన. అర్థమన్నా? ఒక ఫర్మెంట్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే మంచి బలమైన శిష్యుడు అని చెప్పుకుంటే ఇంకా బాగుంటుందేమో తన గురించి. సో కనుక తను ఏం చేసిందనంటే ఆ టైంలో లెగో అనే ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిండు అబ్బాయి. లెగో ఇప్పటికి చాలా ఫేమస్ ఇప్పుడు కూడా అది. ఆ లెగో అనే ఆ ప్లాస్టిక్ ఉన్నాయి చూడు పీసెస్, అవి వాటితో మొదలు పెట్టిండండి. లెగో దాన్ని ఏం చేస్తుందంటే అది, ఈ ప్లాస్టిక్ పీసెస్ ఉన్నాయి, మీ ఇళ్ళలో కూడా ఉండొచ్చు అసలు యాక్చువల్లీ. ఈ ప్లాస్టిక్ పీసెస్ని తీసుకొని నువ్వు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే బస్ చేయొచ్చు, ఇల్లు చేయొచ్చు. అర్థమవుతుందా? మనకు కావాల్సినది ఏదైనా షేప్ తీసుకురావచ్చు అబ్బాయి ఈ పీసెస్ తోటి. దాన్నే కనెక్ట్ అంటారు అసలు యాక్చువల్లీ దాన్ని. ఓకే, అలా ఈ పిల్లడు చూడండి ఎలా కనెక్ట్ చేస్తున్నాడు అసలు యాక్చువల్లీ. ఇవన్నీ కూడా అలా కనెక్ట్ చేసుకుంటూ ఉండేదే లెగో ఫ్యాక్టరీని అబ్బాయి. అది చాలా ఫేమస్ అయిపోయింది అసలు యాక్చువల్లీ. అది ప్రపంచంలోనే ఫేమస్. ఇప్పుడు కూడా చాలా చాలా టాప్ సేలింగ్లో ఉన్నదని చెప్పాలి అసలు యాక్చువల్లీ లెగో ఈ పీసెస్ అన్నీ కూడా. ఇప్పుడు డిసైపుల్షిప్ గురించి వస్తే, డిసైపుల్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ కనెక్టింగ్. అర్థమవుతా? అలా జాయిన్ చేస్తూ ఉంటాం మనం ప్రజల్ని. ఫస్ట్ గాడ్, దెన్ టు వన్ అనదర్. మొట్టమొదటిగా దేవునితో వాళ్ళని కనెక్ట్ చేస్తాం మనము. ఆ తర్వాత ఒకరిని వాళ్ళని కనెక్ట్ చేస్తాం అన్నట్టుది. అది డిసైపుల్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ అబౌట్ కనెక్టింగ్ అన్నట్టుది. వీఆర్ మెంట్ టు కనెక్ట్ టు క్రైస్ట్, హిస్ చర్చ్ అండ్ టు హిస్ కాజ్. ఓకే, దేవుని క్రీస్తుకు మనం కనెక్ట్ చేయాలి, క్రీస్తు సంఘానికి కనెక్ట్ చేయాలి. సరి అయిన ఆలోచన, సరి అయిన నిర్ణయం, ఒక ప్రణాళిక ఏదైతే ఉంటుందో దానికి మనము వీళ్ళని కనెక్ట్ చేయాలన్నట్టుది. నేను ఈ వ్యక్తిని కలుసుకున్నానండి సింగపూర్లో. చాలా టాప్ అయిన ఫిలిప్పీన్స్లో. ఓకే, 75,000 కన్నా ఎక్కువ మంది ఉంటారు అనుకుంటా ఆయన చర్చ్లో. జోయ్ బోనిఫిషియో అని చెప్పి ఆయన ఒక బుక్ రాసిండు అబ్బాయి. ఆ బుక్ పేరేం తెలుసా? ద లెగో ప్రిన్సిపల్. ఓకే,
లెగో ప్రిన్సిపల్, ఆ కార్పెంటర్ గారు స్టార్ట్ చేసిన ఫ్యాక్టరీ ఇది. సో కనుక దాన్ని లెగో ప్రిన్సిపల్ అని పెట్టిండు ఆయన. లెగో ప్రిన్సిపల్ దేనికి, ఒక ఆయన దానికి 4 రాసేటప్పుడు ఏమంటాడంటే పైన, ద క్లియర్ మెసేజ్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ ఎనీవన్ క్యాన్ మేక్ డిసైపుల్స్. ఆ బుక్ చదివినప్పుడు ఎవరైనా శిష్యులను చేయొచ్చు అనే ధైర్యం కలుగుతుంది. సబ్ టైటిల్ చూడండి అబ్బాయి, ద లెగో ప్రిన్సిపల్ ఏం తెలుసా, ద పవర్ ఆఫ్ కనెక్టింగ్ టు గాడ్ అండ్ టు వన్ అనదర్. చూస్తున్నారా మీరు, ద పవర్ ఆఫ్ కనెక్టింగ్ టు గాడ్ అండ్ వన్ అనదర్, అది లెగో ప్రిన్సిపల్ అబ్బాయి. అసలు యాక్చువల్లీ దేవుడు మనకిచ్చినప్పుడు లవ్ గాడ్, లవ్ పీపుల్, మార్కు సువార్త 12:30-31 గమనించినట్టయితే ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్, నాట్ రూల్స్. అర్థమవుతున్నా, రిలేషన్షిప్ ఇది కంప్లీట్గా. దేవునితో రిలేట్ అవ్వాలా, ప్రజలతో రిలేట్ అవ్వాలా, దేవునితో కనెక్ట్ అవ్వాలా, ఆ తర్వాత ప్రజలతో కూడా మనము కనెక్ట్ కావాలి. సో కనుక ఈ కనెక్ట్ దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనెక్ట్ టు క్రైస్ట్. క్రీస్తుకు మనం వాళ్ళని కనెక్ట్ చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 చూడండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా దేవుడు కనెక్ట్ చేసినాడు అంటే బాగుంటుందేమో. బ్రతికించెను అనే మాట. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎలా కనెక్ట్ అయ్యింది మనము? మనకు అర్హతనే లేదుగా, సంబంధమే లేదుగా అంటే బాబు అది కృప, అది అంతే. అది కృపచేత మనము రక్షింపబడ్డము, కృపచేత మనము దేవుని చేత క్రీస్తుతో మనము కనెక్ట్ చేయబడినము అని చెబితే బాగుంటుంది అబ్బాయి అది. ఓకే, సో కనుక కనెక్టింగ్ ఆర్ సెల్ఫ్, కనెక్టింగ్ అదర్స్. క్రీస్తుతో కనెక్ట్ మనం కావాలా ఫస్ట్, ఆ తర్వాత క్రీస్తుతో ఇతరులను కూడా మనం కనెక్ట్ చేస్తూ ఉండాలన్నట్టు. అదే మన పని, మన వ్యాపారం, మన వృత్తి, మన ధర్మం అని చెప్పాలా. బెనిహో తను ఏమంటాడంటే, వీ వాంట్ టు గెట్ దెమ్ ఇన్ టు అ మీనింగ్ఫుల్ అండ్ కన్సిస్టెంట్ డివోషనల్ లైఫ్. ఓకే, ఎలా కనెక్ట్ చేస్తామండి, దేంతో కనెక్ట్ చేస్తామండి మనం అని అంటే, ద వర్డ్, వాక్యం చదివే విషయంలో, ఆరాధన విషయంలో, ప్రార్థన విషయంలో అండ్ స్పిరిచువల్ డిసిప్లిన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళ కనెక్షన్ చాలా బలంగా ఉంటుంది క్రీస్తుతోటి. ప్రియులారా మీరు గమనించండి, మార్కు సువార్త 1:35 ఈ మాట ఉంటుంది చూడండి. ఆయన అనగా క్రీస్తు పెందలకడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ తండ్రి అయిన దేవునితో కనెక్ట్ అయిండు అని చెప్తే బాగుంటుందేమో. కనెక్టింగ్ విత్ ద ఫాదర్. అక్కడ తండ్రి అయిన దేవునితో ఆయన కనెక్ట్ అవుతూ ఉన్నాడు అసలు యాక్చువల్లీ. ఆ తర్వాత కనెక్టింగ్ విత్ ద డిసైపుల్స్. ఇప్పుడు మీరు చూడండి, మనం అనుకున్నాం కదా లవ్ గాడ్, లవ్ పీపుల్. మార్కు సువార్త 3:13-14 వరకు చూడండి. ఇప్పుడు ఒకటేమో కనెక్ట్ విత్ ద ఫాదర్ అనుకున్నాము, ఇప్పుడు ఏం తెలుసా, కనెక్ట్ విత్ ద డిసైపుల్స్. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి, వారు తనతో కూడా కనెక్ట్ అయినట్లు, కనెక్ట్ కాగలిగినట్లు, వారు తనతో కూడా ఉండునట్లు అని అన్నాడు ఆయన. ఇప్పుడు మీరు గమనించండి అబ్బాయి, ఇక్కడ ఫస్ట్ ఏమో తండ్రితోటి గడిపిండు ఆయన, ఎర్లీ మార్నింగ్ లేచి. డే టైంలో ఇప్పుడు డిసైపుల్స్ తోటి కనెక్ట్ అవుతున్నాడు ఆయన. అదే మన పనే అసలు యాక్చువల్లీ, కనెక్టింగ్ గాడ్, కనెక్టింగ్ టు పీపుల్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం. సో కనెక్టింగ్ విత్ ద డిసైపుల్స్. సో ఈ డిసైపుల్స్ మనం షిప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని తీసుకెళ్ళి క్రైస్ట్తో కనెక్ట్ చేయాలి, క్రైస్ట్తో కనెక్ట్ చేయాలి. రెండవది ఏం తెలుసా, కనెక్ట్ టు ద చర్చ్. క్రైస్ట్తో కనెక్ట్ చేస్తే సరిపోదు, ఆ వ్యక్తి, ఆ ఆత్మ ఎదగాలగా, దేవుళ్ళు బలపడాలి కదా. తనకేం కావాలి ఇప్పుడు నెక్స్ట్ అని అంటే చర్చ్ కావాలా, సహవాసం కావాలా. ఓకే, సో కనుక కనెక్ట్ టు ది చర్చ్. బెనిహో గారి దగ్గరికి వెళ్దాం. నో బిలీవర్ ఈస్ మెంట్ టు వాక్ అలోన్ బట్ ఇన్ కమ్యూనిటీ. ఏ విశ్వాసి కూడా ఒంటరిగా బ్రతకనికి పిలువబడలేదు అబ్బాయి, సమాజంగా బ్రతుకుటకు పిలువబడ్డాడు. వీ మస్ట్ ఇంటెన్షనలీ కనెక్ట్ ఎవ్రీ వన్ టు చర్చ్ కమ్యూనిటీ వేర్ దే క్యాన్ డూ లైఫ్ టుగెదర్. మనం యాక్చువల్లీ వాంటెడ్లీ కనెక్ట్ చేయాలి వాళ్ళందరినీ. ఎవరితోటి? ఫస్ట్ కనెక్ట్ క్రైస్ట్ తోటి, ఆ తర్వాత చర్చ్ తోటి. ఎందుకు తెలుసా, కలిసి జీవనాన్ని, ఓకే, ఎత్తుపల్లాలు, కష్ట నష్టాలు, సవాళ్ళను ఒకరితో ఒకరము ప్రోత్సహించుకుంటూ, బలపరుచుకుంటూ, నిలబెట్టుకుంటూ లైఫ్ని అంటే జీవితాన్ని కలిసి గడపడం అనేది అసలు యాక్చువల్లీ. ఓకే, కనెక్ట్ టు క్రైస్ట్ అని అంటే. రబాయ్ హరోల్డ్ కుష్నర్ రబాయ్ చాలా మంచి దైవ సేవకుడు ఆయన. ఆయన మంచి బుక్ రాసిండు ఆయన. ఏం రాసిందంటే, బుక్ పేరు ఏంటంటే వెన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. ఓకే, అసలు మంచి వాళ్ళకు చెడ్డ కాదు కానీ మంచి వాళ్ళకు వచ్చే కష్టాలు ఉంటే ఏం చేయాలి అసలు యాక్చువల్లీ ఆ టైంలో ఆ మనిషి అనే దానికి అబ్బాయి తను ఏమంటాడంటే, ఒకసారి ఆయన బీచ్ దగ్గర నిలబడి గమనిస్తుంటానంట, 2 పిల్లలు
మట్టి తీసుకొని అదిగో అలా మట్టి బొమ్మలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇలా ఆడుకున్నప్పుడు ఆయన చూస్తూ వచ్చింది ఆయన. అరే భలే చేస్తున్నారు కదా అని అనుకున్నాడు ఆయన. కొద్దిసేపట్లో అలలు కొద్దిగా వేగంగా ఇంకా బాగా ముందుకొస్తే అసలు వాళ్ళు పిల్లలు కట్టిందంతా కూడా చెదిరిపోతుంది అబ్బాయి. అంతా మళ్ళీ నీళ్ళలో వెళ్ళిపోతుంది అసలు యాక్చువల్లీ అది. ఈయనకు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో ఈ పిల్లలు ఇద్దరు డిసప్పాయింట్ అయిపోతారేమో, ఈ పిల్లలు అసలు యాక్చువల్లీ వీళ్ళు ఏమనుకుంటారు పాపం, అసలు చిన్న పిల్లలు కదండి, వాళ్ళ మనసు ఎంత, వాళ్ళు ఎంత బాధపడతారో అని అనుకున్నాడు ఆయన. కానీ తీరా చూస్తే మట్టి పోయింది అబ్బాయి, నీళ్లు వెనక్కి వెళ్ళిపోయింది, చీకటిగా వస్తుంది. కానీ వాళ్ళ ఇద్దరు పిల్లలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆనందంగా మళ్ళీ ముందుకు వెళ్తున్నారంట. వాళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళి చేద్దామని చెప్పి, కొద్దిగా నీళ్లు పై వరకు రాకుండా ఉన్న ప్లేస్కి వెళ్ళి మళ్ళీ బొమ్మలు కట్టుకుందామని చెప్పి హ్యాపీగా మట్టి గురించి బాధపడలేదు, నీటి గురించి బాధపడలేదు. కానీ ఒకరి చేతులతో ఒకరు పట్టుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటా ముందుకెళ్తున్నారు అబ్బాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెలోషిప్. రబాయి హెరాల్డ్ కుష్నర్ తను ఏమంటాడంటే, సూనర్ ఆర్ లేటర్ ద వేవ్ విల్ కమ్ అలాంగ్ అండ్ నాక్ డౌన్ వాట్ వీ హ్యావ్ వర్క్ సో హార్డ్ టు బిల్డప్. ఎంతో కష్టపడి సంవత్సరాల కొలది బిల్డ్ చేస్తామనుకున్నది సడన్గా ఏదైనా వేవ్ వస్తే, ఏదైనా సముద్ర తరంగం ఏమైనా వస్తే ఇక అంతే, అవన్నీ ఎక్కడికి పోతాయండి అని అంటాడు ఆయన. వెన్ దట్ హ్యాపెన్స్ ఓన్లీ ద పర్సన్ హూ హ్యాస్ సంబడీస్ హ్యాండ్ టు హోల్డ్ విల్ బీ టు లాఫ్. ఆ టైంలో మీకు తెలుసానండి, నీ పక్కన్న వాళ్ళు వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా తన చెయ్యి పట్టుకొని నవ్వడం తప్ప, తన చెయ్యి పట్టుకొని ఆనందించడం తప్ప ఇంకోటి చేసేది ఏముండదని చెప్తున్నాను. బైబిల్ ఏమంటుందంటే ఆదికాండం 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకునేను అనే మాట చూస్తాను. అంటే దేవునికి ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి మనతో చెప్తున్నాడు అన్నమాట. అంటే మనకు ఎవరు కావాలా? సహవాసం కావాలా, డిసైపుల్స్ కావాలా, మనం గుంపులుగా మనం తయారు కావాలని. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మన వల్ల కాదు పై, చాలా కష్టం అసలు యాక్చువల్లీ నిలకడగా ఉండడం, దేవుని మహిమ కోసం బ్రతకడం అసలు. సో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నది మ్యారేజ్ కాంటెక్స్ట్లోనే కాదు, ఫెలోషిప్ కాంటెక్స్ట్లో కూడా అంతే ఈ రోజుల్లో. అబ్బాయి చాలా చాలా ఇంపార్టెంట్ అది. మీరు చూడండి, చాలామంది సోషల్ మీడియాలో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటేనండి, ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది వ్యూ చేస్తున్నారో, ఎంతమంది కామెంట్ పెడతారో, ఇదే గోలా ఉంటుందండి వాళ్ళకి పొద్దున్న నుంచి వరకు. అర్థమవుతుందా? నిద్ర పట్టదు అసలు యాక్చువల్లీ ఆ టెన్షన్కు. అయితే మీరు గమనించండి, అసలు యాక్చువల్లీ ఇంకోవైపు చూస్తే 100 రూపాయల్లో చనిపోయిన వ్యక్తి, ఓకే వాల్యూ తోటి అంతవరకే ఉన్న వ్యక్తి, చనిపోయిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అబ్బాయి. తన ఫెలోషిప్ అసలు యాక్చువల్లీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ఉన్న దాంట్లో కూడా ఇంత సోషల్ మీడియా ఉంది మనకు, ఇంత ప్రభావం ఉంది అబ్బాయి, ఇంతగా మనం బయట వెళ్తున్నాం మనం. మీరు చూడండి, ఇంత ఖర్చు పెడుతున్నా సరే అసలు గమనించినట్టయితే ఎంత బాధాకరం అని అంటే, ఇంకా లోన్లీ మనం అనుభవిస్తున్నాం మనం. ఎందుకు తెలుసా? బికాస్ ముఖాముఖిగా మనకు సహవాసం లేదు కాబట్టి. అందుకొరకు 2 John 1:12 తను ఏమంటున్నాడంటే, అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సిరాతో కాగితముతోనూ వ్రాయ మనస్సు లేక, అంటే అనేక సంగతులు మీకు రాయాల్సినవి ఉన్నాయి అబ్బాయి, వాట్సాప్తో, ఫేస్బుక్తో, యూట్యూబ్తో, వీటితో మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడం మనసు లేక, మీ సంతోషం పరిపూర్ణమను అవునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను అని అంటాడు ఆయన. చూస్తున్నారా మీరు? ముఖాముఖిగా అసలు యాక్చువల్లీ అది. సో కలుసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. అర్థమవుతా? కలుసుకోవడం ముఖాముఖిగా, ప్రాక్టికల్గా, వ్యక్తిగతంగా కలుసుకోవడం ఇంపార్టెంట్. సో కనుక వీ మస్ట్ కనెక్ట్ పీపుల్ టు చర్చ్. ఫస్ట్ క్రైస్ట్ కనుక్కున్నాం మనము, సెకండ్ అదిగో వాళ్ళందరినీ తీసుకొచ్చి క్రైస్ట్ చర్చ్ తోటి మనం కనెక్షన్ చేయాలి అక్కడ. నెంబర్ 3 పర్పస్ ఏంటి అసలు యాక్చువల్లీ, కారణం ఏంటి, కాజ్ ఏంటి, ఎందుకు కనెక్ట్ చేయాలి దేవునితో మనం? ముఖ్యంగా ఏంటి కారణం అని అంటే, ఒక్కసారి ఆలోచిద్దాం అబ్బాయి. మెక్డొనాల్డ్స్ అనేసరికి ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి మీకు? మెయిన్ ఏంటంటే బర్గర్ బరం చూస్తాం అబ్బాయి అక్కడ, ఓకే బర్గర్ చికెన్ చూస్తున్నాం, ఓకే రైట్. నెక్స్ట్ అబ్బాయి అక్కడ గమనించండి, స్టార్ బక్స్ అనేసరికి మీకు ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి? కాఫీ అని పెడుతున్నాం అబ్బాయి, ఈజీగా అసలు యాక్చువల్లీ ఇది. మిస్టర్ బీన్ అనేసరికి ఇక్కడ కొద్ది కష్టపడాల్సి వస్తుంది మీరు. మిస్టర్ బీన్ అనేసరికి సోయాబీన్ లేకపోతే బీన్ కార్డ్ అని చెప్పాలి. ఆల్ రైట్. ఇప్పుడు చూడండి అబ్బాయి, యాక్చువల్లీ చర్చ్ అనేసరికి అర్థమైందా? మిక్స్డ్ బాల్ చర్చ్ అనేసరికి గుర్తుపెట్టుకున్న అబ్బాయి ఏం గుర్తు రావాలి తెలుసా మీకు? ఓకే మన సంఘము, అది కార్నర్స్టోన్ అయినా సరే ఏదైనా సరే, క్రీస్తు సంఘం అనేసరికి గ్రేట్ కమాండ్మెంట్, గ్రేట్ కమిషన్, ఇవి 2 పునాదులుగా ఉండాలి అబ్బాయి. ఒక చర్చ్ ఒక గుర్తింపు వెంటనే ఒక 3 వారాల్లో 2 వారాల్లో మీ దగ్గరికి వస్తున్నాడు అని అంటే, అక్కడున్న విశ్వాసికి తెలిసిపోవాలి అసలు యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ చర్చ్ అబౌట్ అని చెప్పి. ఈ చర్చ్లో ఏం జరుగుతుంది? ఏ చర్చ్ అయినా సరే గ్రేట్ కమాండ్మెంట్ కంపల్సరీ ఉండాలా, గ్రేట్ కమిషన్ కంపల్సరీ ఉండాలి అబ్బాయి. అర్థమవుతా? ఈ 2 కంపల్సరీ ఉండాలి అసలు యాక్చువల్లీ. గ్రేట్ కమాండ్మెంట్ ఏంటది మీరు గమనించండి,
మేక్ ష్యూర్ మెంబర్స్ ఆర్ కమిటెడ్ టు దట్. మీరు ఆ వాల్యూస్ని మీరు కట్టకపోతే మెంబర్స్ దానికి కట్టుబడి ఉండలేరు వాళ్ళు. ఇందాక మనం చూసుకున్నాం చూడండి, మెక్డొనాల్డ్ స్టాఫ్ అందరూ కూడా బర్గర్ కోసం కష్టపడుతుంటారు, వాళ్ళు కాఫీ కోసం స్టార్ బాక్స్ వాళ్ళు చేస్తుంటారు, బీన్ కర్డ్ని ఎలా సెల్ చేయాలని చూస్తుంటారు వాళ్ళు. సో కనుక గుర్తుపెట్టుకున్న బై టు మేక్ ష్యూర్ మెంబర్స్ కమిటెడ్గా ఉండాలనంటే కంపల్సరీగా వీళ్ళు దీంట్లో ఆ వాల్యూస్కి కట్టుబడి ఉంటారు వాళ్ళు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు. యాక్చువల్లీ తను ఏమంటాడంటే దేర్ ఈస్ అ కాజ్ ఫర్ అస్ టు లివ్ ఫర్ టు గ్రో అథెంటిక్ డిసైపుల్ మేకర్స్ హూ లవ్ గాడ్ ప్యాషనెట్లీ అండ్ లవ్ పీపుల్ ప్రాక్టికల్లీ. మన కాజ్ ఏం తెలుసా అబ్బాయి, మనం ఖచ్చితంగా ఏమైనా సరే డిసైపుల్ మేకింగ్ దాంట్లో ప్రజలు దేవుణ్ణి ప్రేమించువారిగా, ఆ తర్వాత ప్రజలని మనము ప్రాక్టికల్గా ప్రేమించుటకు బద్దులమై ఉన్నాం అబ్బాయి. అందుకొనకే కనెక్ట్ టు హిస్ కాజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బాయి. ఆ కాజ్కు వీళ్ళు కనెక్ట్ కావాలి. ఆ కాజ్ అనేది లేకపోయింది అనుకోండి, కారణం అనేది లేకపోయింది అనుకోండి, ఇక మీరు చూడండి ఇక్కడ ఈ ప్రజలు కట్టుబడి ఉండలేరు అబ్బాయి దానికి. దే డోంట్ నో వై దే ఆర్ గోయింగ్ టు చర్చ్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చారనుకోండి అబ్బాయి, వెంటనే వాళ్ళకి తెలుసు సాల్వేషన్, డిసైపుల్షిప్ అండ్ మిషన్స్, దిస్ ఇస్ ద కాజ్. అమ్మో ఇక్కడికి వస్తే పాస్టర్స్ అవుతారు, ఇక్కడికి వస్తే డిసైపుల్స్ తయారవుతారు అబ్బాయి, ఇక్కడికి వచ్చి అల్లా టప్పగా ఆసమాసిగా ఉంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పాస్టర్ గారు అని కాదు, అక్కడ సిస్టమే డిసిప్లిన్ సిస్టమ్, అక్కడ సిస్టమే డిసైపుల్షిప్ సిస్టమ్ అక్కడ. సో పీపుల్ షుడ్ నో ఫర్ వాట్ అవర్ చర్చ్ ఈస్ మెంట్ ఫార్. అసలు గ్రేట్ కమాండ్మెంట్, గ్రేట్ కమిషన్. వాట్ ఈస్ గ్రేట్ కమాండ్మెంట్ మీరు ఆలోచించండి అసలు. యాక్చువల్లీ గ్రేట్ కమాండ్మెంట్ ఏం తెలుసానండి, లవ్ గాడ్, లవ్ పీపుల్, అది గ్రేట్ కమాండ్మెంట్ మనకు. గ్రేట్ కమిషన్ ఏం తెలుసా, యు గో అండ్ మేక్ డిసైపుల్స్. అసలు యాక్చువల్లీ ఇది ఈ రెండు మనకు చాలా చాలా అవసరం. అసలు ఈ రెండు మనం చేయలేమనుకోండి, వై చర్చ్ ఎగ్జిస్టింగ్ అన్నట్టు. అది నేను ఏమనుకున్నా తెలుసా, అరే సెక్యులర్ వాళ్ళు చూడండి ఎంత పర్టికులర్గా ఉంటారు చూడండి. సోయా అంటే సోయా అంతే, దట్స్ ఆల్. కాఫీ అంటే కాఫీ, బర్గర్ అంటే బర్గర్. సెక్యులర్ వాళ్ళకు అంత వాల్యూ ఉంటే, అంత స్టాండర్డ్ ఉంటే, వాట్ ఈస్ అబౌట్ అవర్ చర్చ్ డూయింగ్? వాట్ ఈస్ అ కాజ్? మన కాజ్ ఏది మరి అసలు? యాక్చువల్ రీజన్ ఏంటి, మనం ఎందుకు ఎగ్జిస్ట్ ఉన్నాం మనం? వై అవర్ చర్చ్ ఈస్ ఎగ్జిస్టింగ్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అబ్బాయి. అప్పుడే ప్రజలు కూడా డిసైడ్ చేసుకుంటారు, అమ్మో ఇక్కడికి వెళ్తే డిసైపుల్స్ అవుతారు, మనకు కావాల్సింది డిసైపుల్షిప్ అని. అర్థమవుతా? ఇక్కడికి వెళ్తే వాక్యం ఉంటుందండి అక్కడ. వాట్ ఈస్ ఇట్ అబౌట్ యువర్ చర్చ్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ఇట్ చర్చ్ అంటే గ్రేట్ కమాండ్మెంట్, గ్రేట్ కమిషన్, ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం అనేది దానికి కావాలబ్బాయి. అందుకొనికే చర్చ్ కనెక్ట్ చేసేటప్పుడు, చర్చ్ కనెక్షన్ చేసిన తర్వాత కాజ్ ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది అబ్బాయి. మనం గమనించినట్టయితే అక్కడ స్టార్టింగ్లో తను చెప్తున్నట్టు, నో బిలీవర్ ఇస్ మెంట్ టు వాక్ అలోన్ బట్ ఇన్ కమ్యూనిటీ. వీ మస్ట్ ఇంటెన్షనలీ కనెక్ట్ ఎవ్రీ వన్ టు చర్చ్ కమ్యూనిటీ వేర్ దే క్యాన్ డూ లైఫ్ టుగెదర్. మనం తీసుకొచ్చి ఖచ్చితంగా పెట్టాలి అసలు. యాక్చువల్లీ అక్కడ మన పిల్లలందరూ కూడా ఎంత చక్కగా కనెక్ట్ అవుతున్నారు అంటే, బికాస్ దే ఆర్ కనెక్టెడ్ టు చర్చ్. అసలు యాక్చువల్లీ ఒక కాజ్ ఉంది వాళ్ళకు నిలబెట్టుకోనికే. ఆ కాజ్ కోసము మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇది అవుతున్నాం. ఎందుకండి దానికి మూలం ఏంటి? బికాస్ వీఆర్ కనెక్టెడ్ టు క్రైస్ట్. వీ షుడ్ కనెక్ట్ టు క్రైస్ట్, కనెక్ట్ టు చర్చ్, కనెక్ట్ టు ది కాజ్. ఇది మెయిన్ అబ్బాయి. 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి, 3 Cలు లేకపోతే 4 Cలు అనుకుందాం మనం. కనెక్ట్, క్రైస్ట్, చర్చ్, ఆ తర్వాత కాజ్. ఈ 4 పాయింట్ స్టెప్స్ మన ప్రకారం మనం వెళ్ళినట్లయితే మన చర్చ్లో డిసైపుల్స్ని మంచిగా స్ట్రాంగ్గా మనం బిల్డ్ చేసుకోవచ్చు అబ్బాయి. ఆల్రైట్ పీపుల్, పార్ట్ 11 నెక్స్ట్ వీక్ మనం ఏం చేస్తామనంటే ఎక్విప్. ఏమి ఎక్విప్ చేయాలి మనము, ఎవరిని తయారు చేయాలంటే హెడ్, హార్ట్, హ్యాండ్స్, అది మనం నేర్చుకోబోతున్నాం అబ్బాయి నెక్స్ట్ వీక్.